అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 2 జనవరి 2025 కొత్త సంవత్సరం. ఇప్పుడైతే మేడం మదర్సాకి అయితే వెళ్ళిన మేడం పని కాకుండా వేరే వాళ్ళ పని కూడా అంటే చెప్తుంది మేడం. ఇక చేయాల్సిందే చెప్పిన తర్వాత. మేడం చేసే మదర్సాలో ఇంకొక ఆమె పని చేస్తుంది టీచర్గా. వాళ్ళ అమ్మాయి అందులో చదువుతుంది. వాళ్ళిద్దరినైతే గత 3 రోజుల నుంచి అయితే నేనే డ్రాప్ చేస్తున్నా. మార్నింగ్ ఎట్లా వస్తుందో తెలియదు కానీ డ్రాప్ అయితే నేనే చేస్తున్నా. మదర్సా కాలేజ్ లేదు కాబట్టి పని లేదు అనుకుంటున్నారేమో. కొత్త పనులు పెడుతున్నాం. వీళ్ళ పని చేస్తే మనకి పర్లేదు, వాళ్ళు ఎవరిదో పని చేయడం, వీళ్ళు శాలరీ ఇస్తున్నారు కాబట్టి ఓకే పర్లేదు, మనం చేసుకుంటాం. వీళ్ళు వాళ్ళకు కూడా ఉండాలి, ఎన్నిసార్లు చెప్తాం అన్నట్టు. మనకేమి ఇవ్వరు, దించినందుకు ఒక నీళ్ళకు చాయ్కి కూడా అడగరు. అట్లా ఉంటారు కొందరు మంచిగా ఉంటారు, కొందరు ఇచ్చేస్తారు. ఎందుకు ఇబ్బంది పెట్టడం. పక్కకైతే మసరాయన ఆయన నవ్వుతున్నాడు, వీడియో చేస్తున్నాను. అందుకే నమస్తే పెట్టేసి అట్లా ఫోన్ అయితే చేస్తుంది మేడం. పోదాం. నేనేం తిరగేందుకు పోలే, ఆమెను చెప్తే డ్రాప్ చేసిన. దగ్గర కూడా లేదు, 2 సిగ్నల్ పడతాయి. 2 సిగ్నల్ అంటే తెలుసు, స్కూల్ టైంలో అయితే ట్రాఫిక్ ఉంటుంది మంచిగానే. ఇప్పుడైతే పోదాం, ఏం చెప్పరాదు వాళ్ళకి. పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. నాకు కూడా లంచ్ టైం అయింది, పోయి లంచ్ చేసి పడుకోవడమేగా. డ్యూటీ అయితే పడుకోవడం అంటే ఇప్పుడు అబ్బాయిలు వేస్తాడు, వాడికి మదర్సా లేదు. అంటే నడిపి అబ్బాయి ఆడ ఏదైనా పోదామంటాడు, హోటల్కి పోదామంటాడు, ఏదైనా పోదామంటాడు. మదర్సా ఉన్నదే పోపు, స్కూల్ ఉన్నదే పోపు అనిపిస్తాయి. నిద్ర ఏం చూసుకుంటాం కానీ ఇంత దమ్ అయితే ఉండదు. ఒక్కరి తర్వాత ఒక్కరు లేస్తూనే ఉంటారు, ఒక్కొక్కరు పని చెప్తూనే ఉంటారు. పోదాం, తప్పదు. ఇక వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేసిన మేడం అటు నుంచి అంటే హోటల్కి అయితే పోయింది. సోహెల్ హోటల్కి పోనీ అని చెప్పింది. సరే అని మేడం అడ్రస్ చెప్పింది, సార్ రైట్ లెఫ్ట్ చెప్పుకుంటా పోయిన తర్వాత అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చింది. 15 నిమిషాల్లో మేడం వచ్చి కార్లో కూర్చున్నా, పోయి ఫుడ్ తీసుకో, డెలివరీ చేసుకో అని చెప్పింది. అయితే ఫుడ్ తీసుకున్నా, నా కోసం కూడా ఆర్డర్ చేసింది. మనకు ఇచ్చిన చూడొచ్చు కోకా-కోలా అవన్నీ తన్నిచ్చింది. పోదాం మనం. ఇప్పుడైతే నా రూమ్కి అయితే వచ్చిన, నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే తీసుకొని అక్బర్ అన్న రూమ్కి అయితే పోదాం. ఆడ తిందాం, చూద్దాం ఏమేమి ఇచ్చిందో. డ్రింక్ అయితే చూపించిన మీకు. ఇప్పుడైతే ఫుడ్ చూపిస్తా. నేనైతే పప్పు అన్నం అంటే వండిన, నా రూమ్లో అదే ఉంటుంది. ఎందుకంటే నేను కూరగాయలు అన్నీ ఆడనే పెట్టేసి వస్తాను కాబట్టి నేను ఎమర్జెన్సీలో అంటే అన్నకు డ్యూటీ ఉన్నప్పుడల్లా నేనైతే వంట చేస్తాను. అందుకోసం పప్పు తొందర అవుతుంది కాబట్టి పప్పు చేస్తాను. మళ్ళీ కలుగుతాం. మా మేడం ఇచ్చిన ఫుడ్ అయితే చికెన్ ఫ్రై ఇచ్చింది. దాంతోపాటు నేను వంట చేసింది అన్నం, పప్పు ఉంది. మేడం నేను వంట చేసిన తర్వాత ఇప్పుడు దొరకపోయింది కాబట్టి మదర్సా అయ్యేటప్పుడు అడిగింది, తీసుకుంటావంటే సరే ఇయ్యో అని చెప్పిన. ఇక నేను అక్బర్ అన్న తింటున్నా. అన్నకు డ్యూటీ ఉంది, తొందర తింటున్నాడు. ఆగం పోతాం, మళ్ళీ కలుద్దాం తిన్న తర్వాత. ఇప్పుడైతే తినిపోయి రూమ్లో పడుకున్నా. మేడం వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చిరమ్మది, మళ్ళీ ఆర్డర్ చేసింది. మళ్ళీ అయితే వచ్చినా తీసుకున్నా. ఇదైతే మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇది. ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చేసి అయితే పోవాలి మనం. ఇచ్చేసి వస్తాను నేను. పార్సల్ ఇచ్చేసిన. అప్పుడైతే తిని పడుకున్నా. మేడం మళ్ళీ ఫోన్ చేసింది, సోహెల్ మళ్ళీ సేమ్ లొకేషన్కి పోయి హోటల్కి ఫోన్ చేయని చెప్పింది. డబ్బులు అయితే వేసింది అకౌంట్లో. పోయినా
ఆర్డర్ ఇచ్చింది మేడం. తీసుకొని ఇంటికి వెళ్ళమంటే ఏమనుకున్నా, ఇంటికి కాదు, ఆడ మేడం వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఆ నుంచి 7-8 కిలోమీటర్లు ఉంటుంది మా రూమ్ నుంచి. ఆమె దగ్గరికి అయితే ఇవ్వడానికి వచ్చిన, ఇప్పుడు ఇచ్చేసిన వెళ్ళిపోతున్నా రూమ్కి. అనుకుంటారు అప్పుడు ఒక డ్రెస్ ఉండే ఇప్పుడు ఒక డ్రెస్, పడుకుందామని డ్రెస్ తీసేసిన, స్వెట్ ఏమైనా వస్తే స్మెల్ వస్తుందని డైలీ పడుకునేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసి అయితే పడుకుంటా. అందుకోసం ఇప్పుడైతే పోతున్నాయి ఇక రూమ్కి. కెమెరాలు ఉంటాయి ముందల, ఆ వీడియో కుదిరితే తీస్తా, లేకుంటే లేదు. ఎందుకంటే మనకు సంపాదన కంటే ఎక్కువ డబుల్ రేట్లు ఉంటాయి కెమెరా రేట్లు, ఇక్కడ అంటే ఫైన్లు, ఎందుకు రిస్క్ మనకు. అందుకోసమే మన 2 నెలల శాలరీ సరిపోదు ఒక కెమెరా కొడితే సిగ్నల్ దగ్గర. అందుకోసమని రిస్క్ తీసుకోకుండా వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ కలుద్దాం. రూమ్ నుంచి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే అక్బర్ అన్న వాళ్ళు అయితే చలి పెడుతుంటే టీ తాగేసి వద్దామని చెప్పారు. ఎప్పుడైతే పోతున్నాం టీ తాగేందుకు. నేను అశ్వాక్ కూడా వచ్చినాడు, అక్బర్ అన్న కూడా కూర్చున్నాడు. चाय पीने चल रहे भैया, चलो आओ आपको चाय पिलाते हैं, ठंडी हो रही बहुत, 6 टेम्परेचर है यहाँ का आज. ఇయర్ అయితే బాగా చలి ఉన్నది. ఇప్పుడైతే పోతున్నాం చాయ్ తాగేందుకు. చాయ్ తాగి మేడం ఒకవేళ ఫోన్ చేస్తే అటు నుంచి అటే పోతాం. వీళ్ళని దించేసి నడుచుకుంటూ వస్తారు, ఏమన్నా కానీ ఇలా మనకేం సంబంధం. దించేసి అయితే మనమైతే పోదాం. ఏమన్నా కొందాం ఈరోజు, చేపలు కొందామా, మచ్చి డిసైడ్ చేసి ఆడ చాయ్ దగ్గర 4 సిప్పులు కొడితే మంచి ప్లాన్లు వస్తాయి. అప్పుడైతే డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే ఏం లేదు, పప్పు ఉన్నది లేకుంటే. ఎప్పుడైతే వచ్చేసినాం కాఫీ తాగుతాం. మనైతే బ్లాక్ కాఫీ అన్న వాళ్ళకి రాలేదు, అన్న వాళ్ళు కూర్చున్నారు. షోకి అయితే పరేషాన్ నోటిఫికేషన్ వస్తుంది. పోదాం మనం రూమ్కి. ఇంకా మేడంని డ్రాప్ అయితే చేయలేదు, ఏమో మా కఫీల్ తీసుకుపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే కఫీల్ పోయి ఆడ ఉన్నది వాళ్ళ అక్బర్ అన్న వాళ్ళ కూడా వచ్చేసింది. और कुछ नहीं खाना, మన ఎక్స్ట్రా कुछ है ही नहीं खाने वाला तो पकौड़े पकौड़े खाना खा लो. क्रश క్యాండీ క్రష్ ఆడుతూ నేను ప్రమోట్ చేస్తలేను. बन रहा ఇప్పుడైతే తాగేసి పోదాం మనం. ग्लास ఇది చూడొచ్చు, మంచిగా అయితే మలాయి కొట్టి ఇచ్చిండు, మస్కా మలాయి వేడి టీలో. అయితే గరం పకోడా, చలిలో అయితే టేస్ట్ అదిరిపోద్ది. చట్నీ పకోడా ఇది 1 రియాల్కి 5 పీసులు వచ్చింది. ఠండా మొత్తం మనం అయితే గరం చేయించుకుంటున్నాం. చల్లగా ఉంది, మంచి టేస్ట్ రాదు. అన్న అయితే పరోటా కోసం రెడీ అవుతున్నాయి. ఆడ కేరళ అన్న మనకు బాగా పరిచయం అన్న. ఈరోజు అక్బర్ అన్న రూమ్లో అయితే ఫిష్ ఫ్రై చేసుకున్నాం. మర్చిపోయినా తినట్లా ఫిష్ అయితే మొత్తం అయిపోయింది. అశ్వాక్ మా తీసాం వచ్చింది ఈరోజు. ఈయనైతే తెలుసు, ముసలోడు అక్బర్ అన్న. చేపలు కూడా తినరాదు, సగం తింటున్నాం. మనది కూడా ఎట్లుంది మొత్తం. ఎప్పుడైతే తినేసి పోదాం, కొంచెం వాకింగ్ చేసుకొని తిరుగుదాం. దాని తర్వాత మేడం వాళ్ళని దించేసి అయితే రూమ్ పోయి పడుకుందాం. రేపు ఫ్రైడే 11 గంటలకు లేచి డైరెక్ట్ నమాజ్ స్నానం చేసి కలుద్దాం. తిన్న తర్వాత ఇవన్నీ అయితే మెల్ల జాగ్రత్త తినాలి కదా, మొండ్లు మస్తు ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం. తిన్నామైతే అయిపోయింది, తినేసాం. మావాడైతే పుక్కేం వస్తే పిల్లలు కూడా అవుతాం. పని చేపిస్తున్నాం. ఇది ఎప్పుడైనా ఏమైనా చేయాలంటే చేయడు, చేయాలైతే ఇక్కడ పని చేపిస్తున్నాం. పెద్ద డాష్ గారు ఇప్పుడైతే పోదాం, తిని కొంచెం వాకింగ్ చేసుకుందాం. మా తినడం అయితే అయిపోయింది, అడిగేసి వాకింగ్ చేసుకుని అయితే
వాకింగ్ అయితే చేసి వచ్చినాం. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ మేము ఎందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.